బీజాక్షరాలు కాబట్టి ఓం నమో నారాయణ బీజాక్షరము రా, ఓం నమ శివాయ అందరికి తెలుసుకుని వచ్చింది. అయితే 495 సంవత్సరాల క్రితం ధర్మీయుడు విజయాదీయుడు కోలగొడితే రామ జన్మభూమిలో రామ మందిరాన్ని 95 సంవత్సరాల వయసు రూపాయి తీసుకోకుండా కోర్టు ఎవరికి అది రాముడు పుట్టిన భూమి రామ జన్మది కాబట్టి తర్వాత మనందరం కొండమూడి నరసింహారావు గారి కుటుంబం నుంచి అయితే ₹1,00,000 అయింది. సరే భాగస్వామి ఉంది. జన్మభూమి విశిష్టతులనేమో చేయడానికి 2 ఇటుకలు. అదే ఆయన మరలా కోదండం తయారు చేసి పై అంతస్తులో రోజు 108 సార్లు కాబట్టి అడుగడుగున పవిత్రమే ఈ దేశం. కోర్టులు కూడా పరిష్కరించలేనటువంటి విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని నిర్వహణ చేయడం, దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఈ కళ సాకారం అవడానికి అనేక మంది మన పూర్వీకులు సాక్షాత్తు శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఆలయం లేకపోతే ఎలా అని చెప్పేసి బాధపడినటువంటి హిందూ లేదు. అటువంటి రోజుల నుంచి మళ్ళా నరేంద్ర మోడీ గారి పుణ్యమ అంటూ మనకి గత సంవత్సరం ఇవాళ రోజున బాలరాముడిని ప్రతిష్ఠించడం, ఆ బాలరాముడి ప్రతిష్టాపన కోసం ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క హిందూ నుంచి కూడా మన స్వయం సేవకులందరూ కూడా ప్రతి గ్రామానికి వీధి వీధిన ప్రతి గల్లీలో కూడా తిరిగి ప్రతి ఇంటికి ప్రచారం చేసి ₹5 ₹10 ఆ విగ్రహ ప్రతిష్టాపనకి అయ్యేటటువంటి ఖర్చులో మంది కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారనేటటువంటి సదాలోచనతో మన సంఘ కార్యకర్తలు ఒక మంచి కార్యాన్ని చేపట్టడం. వాళ్ళు గత సంవత్సరం ఇవాళ రోజున కార్యక్రమం కోసం 40 రోజుల పాటు చక్కగా తీసేలాగా ప్రతి అమోఘం దాని యొక్క విలువ మనం నిలబెట్టలేము. ఆ పాఠశాల ప్రాంగణంలో ఆఫీసులో 1 గంటన్నర పాటు సామూహికంగా రామనామాన్ని జపించడం, రామగాయత్రి జపం చేయడం.